నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వచ్చే శుక్రవారం జరగబోయే భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకుడు బీర్వాల భాషా పిలుపునిచ్చారు. ఆదివారం ఆళ్లగడ్డ పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు మరియు పలు సంస్థల నాయకులు సమావేశమయ్యారు. వర్క్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ విరుద్ధ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు మౌలానా అబ్దుల్ రజాదీ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. వర్క్ బోర్డుపై నల్ల చట్టాలకు నిరసనగా అక్టోబర్ 3న జరగబోయే భారత్ బంద్ కు నంద్యాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేశారు. అలాగే ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ అనుబంధ సంస్థలు, రాష్ట్ర మాల మహానాడు, బీసీ సంఘాలు, హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పుర ప్రముఖులు ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన సృష్టిస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే భారత్ బంద్ కు అన్ని వ్యాపారులు, దుకాణాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం నాయకుడు అమ్మడాల రమణ, బీసీ సంఘం నాయకులు వెంకట నరసయ్య, వెంకట సుబ్బయ్య, రాష్ట్ర మాల మహానాడు నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రమల చక్రవర్తి, ఆళ్లగడ్డ అధ్యక్షుడు బద్రి వెంకటనారాయణ, జేఏసీ సభ్యులు షేక్ నూర్ బాషా, వలీ, షేర్ షావలి, అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఖైఫ్ తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళది ఆధిపత్యం ఉండేది, అందరినీ బానిసల్లాగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా తీసుకెళ్లాలని చూస్తున్నారు. పూర్వకాలంలో 3 విషయాలు ముఖ్యంగా వాళ్ళు అమలు చేసేవాళ్ళు. అందులో ఒక కులం తప్ప వేరే వాళ్ళు చదువుకు అర్హులు కారు, వేరే వాళ్ళు డబ్బులు జమ చేసుకోకూడదు, వేరే వాళ్ళు బట్టలు పూర్తిగా వేసుకోకూడదు. ఈ విషయాలు పూర్వకాలం భారత్లో ఉండేవి. అలాంటి పరిస్థితులు మళ్ళా తేవాలని చూస్తున్నారు. అందులో భాగంగా వేరు చేసి సిక్కులకు, రైతులకు, ముస్లింలకు, దళితులకు అందరినీ టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ లోపాలు ఏమున్నాయో ఆ లోపాలలో వెళ్ళి వాళ్ళ అంత ప్రాపర్టీస్ని వాళ్ళ హక్కు అంటారు, తెలుగులో ఏమంటారు, వాళ్ళ వాళ్ళ హక్కులు తీసుకొని వాళ్ళని ఏం లేకుండా చేసి వేరే వాళ్ళకి బానిసలుగా చేయాలంటే వాళ్ళ కృషి. అలాగే 2025 వక్ఫ్ యాక్ట్ అని తెచ్చినారు. వక్ఫ్ గురించి 1923లో అంగ్రేజీ అని బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1923లో ఒక యాక్ట్ తయారు చేస్తున్నారు. అప్పటి నుంచి వక్ఫ్ యాక్ట్ అనేది ఉంది అని ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ రాబోయే కాలాన్ని బట్టి వాళ్ళని వక్ఫ్గా ప్రకటించి భూములు, ఆస్తులు వేరే వాళ్ళ కోసం వక్ఫ్ చేసేవాళ్ళు. మీడియా మిత్రులకు నమస్కారము. మరి ఈరోజు మన ఆళ్లగడ్డలో జేఏసీ కార్యాలయం నందు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో పాటు రాబోయే రోజుల్లో మన ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు సవరణకై మేము వ్యతిరేకంగా ఒక బంద్ అనేది దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు జరిగిపోయే బంద్కు ప్రజా సంఘాలు అందరూ మద్దతు తెలుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దుకాణదారులు, హాస్పిటల్, మెడికల్ స్టోర్ తప్పనించి ప్రతి ఒక్క షాపు ఆ రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు స్వచ్ఛందంగా అందరూ షాపులు మూసి ఈ యొక్క బంద్కు సహకరిస్తారని చెప్పి మన ఆళ్లగడ్డ కుల సంఘాల తరఫు నుంచి మన నంద్యాల జేఏసీ నాయకులు ద్వారా ఈరోజు మన ఆళ్లగడ్డ జేఏసీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఆళ్లగడ్డలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క షాపు వాళ్ళు మాకు యొక్క బంద్కు సహకరిస్తారని చెప్పి
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు జేఏసీ కన్వీనర్ ఆర్లగడ్డ బీర్వాల భాష.